ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 9వ తారీఖు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. ఒక సీతాకోక చిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను. అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజ ఆకారంలో ఉంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది. లోపల తయారవుతున్న కీటకం దానిలో గుండా చీల్చుకొని బయటికి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఖాళీ ప్యూపాకి, కీటకం ఇంకా లోపలే ఉన్న ప్యూపాకి ఆకారంలో ఏమి తేడా లేదు. ఆ రంధ్రం చుట్టూతా ఉన్న సిల్కు దారాలు ఏమి తెగిపోయినట్లు కానీ చెదిరినట్లు కానీ లేవు. కీటకం సైజుకి ఆ రంధ్రానికి ఉన్న తేడాని బట్టి చూస్తే కీటకం అసలు బయటికెలా వచ్చిందన్న ఆశ్చర్యం వేస్తుంది. లోపలి కీటకం పడే పాట్లు వర్ణించనల్లనివి కాదు. జీవశాస్త్రజ్ఞులు కనుక్కున్నది ఏమిటి అంటే, అంత చిన్న రంధ్రంలో నుండి దూరి బయటికి వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవద్రవాలు దాని రెక్కల్లోని నరాల్లోకి వెళ్తాయంట. ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావంట. ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవేశించేదాకా ఆ రెక్కలు ఎగరడానికి పనికిరావంట. నా దగ్గర ఉంచుకున్న ఆ ప్యూపాలో నుండి కీటకం చెరలో నుండి బయటపడ్డట్లుగా బయటికి రావడాన్ని నేను చూశాను. ఒక మధ్యాహ్నమంతా అప్పుడప్పుడు అటు ఒక కన్నేస్తూ దాన్ని గమనించాను. అది ఓపిగ్గా పాటుపడుతూ పెనుగులాడుతూ బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎంత కష్టపడినా అంగుళమైన బయటికి పడినట్లు అనిపించేది కాదు. చివరికి నాకు విసిగెత్తింది. బహుశా ఆ రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండడం చేత సాగడం లేదేమో. నేను ఆ ప్యూపాని చెట్టు మీదే ఉంచినట్లయితే ఆ దారానికి కాస్త చెమ్మ తగిలి రబ్బరులాగా సాగాదేమో. నేనే దాన్ని ఇంటికి తీసుకొచ్చి దాని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అనుకొని ఆ రంధ్రాన్ని వదులు చేద్దామనుకున్నాను. దాని సృష్టికర్త కంటే ఎక్కువ జ్ఞానం, జాలి నాకే ఉన్నట్లు దానికి సహాయం చేద్దామనుకున్నాను. ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలిగ్గా బయటికి రావడానికి వీలుగా ఆ రంధ్రం అంచును కొద్దిగా కత్తిరించాను. చూస్తుండగానే హాయిగా తేలిగ్గా ఆ కీటకం తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటికి వచ్చేసింది. దాని రెక్కలు మాత్రం కృషించిపోయి చిన్న చిన్న చింతాకులంతా ఉన్నాయి. ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనుసు రంగులలో మెరిసిపోతుంటాయి. ఆ రెక్కలు విచ్చుకుంటాయని, విరిమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆతృతగా చాలాసేపు చూశాను. ఆ రంగులన్నీ ఉన్నాయి కానీ కంటికి కనిపించని చిన్న చిన్న బొట్లుగా ఉన్నాయి. నేను అనవసరముగా కల్పించుకొని ఆ రంగులన్నీ పూర్తిగా రూపుదిద్దుకోకుండా చేశాను. కీటకాన్ని అలా బయటికి రప్పించడం గర్భస్రావం లాంటిది తప్ప మరేమీ కాదు. అది ఆకాశ వీధుల్లో రెక్కలార్చి ఎగిరిపోవాల్సింది. దయనీయంగా నా ఎదుట నేల మీద కాసేపు పాకింది. అంతే. బాధలో, చిరాకులో, దుఃఖములో అయోమయముగా తిరుగులాడుతూ ఉండే వాళ్ళని చూస్తూ దీని గురించి నేను చాలాసార్లు ఆలోచించాను. క్రమశిక్షను కత్తెరతో కత్తిరించేసి పూర్తి బలం తెచ్చుకునే అవకాశాన్ని జారవిడ్చుకుంటారు దూరదృష్టి లేని మనుషులు. కాసేపు ఉండి అంతరించిపోయే బాధను మనల్ని ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసం సిద్ధం చేస్తే మనం దాని నుండి మొహం చాటేసి అవితి వాళ్ళుగా మిగిలిపోతాము. మన తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు గనకని తన పరిశుద్ధతలో వాళ్ళు పాలు పంచుకోవాలని వాళ్ళని శిక్షకు గురి చేస్తాడు. ఆయన పథకం ప్రకారం మన అంతం మహిమకరమై ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏడ్చి గోల పెట్టినా ఆయన చలించడు. మనం శ్రమల మూలముగా మచ్చలేని వాళ్ళముగా అవుతాము. దేవుని పిల్లలు విధేయత అనే శిక్ష పొంది శ్రమల ద్వారా మహిమలోనికి ప్రవేశిస్తారు. ప్రైజ్ ద లార్డ్.